చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. అయితే జననాల రేట్లో క్షీణత గత కొన్నేళ్లుగా చైనాను కలవరానికి గురిచేస్తోంది. జనాభా అసమతుల్యత సమస్యను ఎదుర్కోవడానికి డ్రాగన్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగా 30 ఏళ్ల నాటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న చైనా తన దేశానికి చెందిన పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తాజాగా తెలిపింది. కొన్ని దశాబ్దాల క్రితం తీసుకువచ్చిన ఒకే బిడ్డ విధానం తర్వాత 1992లో తమ దేశ పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే వెసులుబాటును బీజింగ్ కల్పించింది. అప్పట్నుంచి దాదాపు 1,60,000 మంది చైనా చిన్నారులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు దత్తత తీసుకున్నాయని చైనాస్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ గణాంకాల్లో వెల్లడైంది. వీరిలో 82,000 మంది పిల్లలను అమెరికా కుటుంబాలు దత్తత తీసుకున్నాయని స్పష్టమైంది. దత్తత తీసుకున్న చిన్నారుల్లో ఎక్కువ మంది బాలికలే ఉన్నారని, ఇది జననాల రేటు క్షీణతకు కారణమవుతోందని చైనా భావించింది. ఈ క్రమంలోనే తమ దేశానికి చెందిన పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ దత్తత ప్రక్రియ మధ్యలో ఉన్న వారిపై ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇక చైనాలో జనాభా సమస్యకు అసలు కారణం ఒకే బిడ్డ విధానంతో మొదలైంది. 1980 నుంచి 2015 వరకు ఆ దేశంలో పెళ్లైన జంటలు ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేసింది. అయితే జనాభా అసమతుల్యత ప్రభావం గురించి తెలియగానే ఆ విధానానికి చైనా ప్రభుత్వం స్వస్తి పలికింది. అప్పట్నుంచి జనాభా రేటును పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కొత్తగా పిల్లలను కనేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించింది. అయినా ప్రస్తుతానికైతే పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించటం లేదని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు చైనాలో ఒకవైపు జననాల రేటు పడిపోతుండగా వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో యువతను పెళ్లిళ్ల వైపు ప్రోత్సహించేలా ఇప్పటికే అనేక పథకాలను తీసుకొచ్చారు.